ఆదివాసీ దినోత్సవాన్ని సభలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర గిరిజనులతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారతదేశంలో అందరికంటే గిరిజనులు ఆదాయంలో తలసరి ఆదాయం తక్కువగా ఉన్నారని, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అని, పేదరికం లేని సమాజంతోనే గిరిజనులు కష్టాలు తొలగుతాయి అని, వీళ్ళని అన్ని విధాలుగా తీసుకొచ్చి వచ్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మేము మిషన్ కుట్టేవాళ్ళము, పొలం పనికి వెళ్లేవాళ్ళమండి. 2016 సంవత్సరం ప్రభుత్వ ఆఫీసర్లు వచ్చి మీకు సిరిధాన్యాలతో బిస్కెట్లు తయారు చేయించడానికి నేర్చుకుంటారా అన్నారండి. మేము నేర్చుకున్నామండి. నేర్చుకుని హాస్టల్ పిల్లలకి స్నాక్స్ పెట్టేవాళ్ళమండి. మల్టీగ్రెయిన్ బిస్కెట్లతో స్నాక్స్ పెట్టేవాళ్ళమండి. అయితే గత ప్రభుత్వంలో ఈ హాస్టల్ పిల్లల స్నాక్స్ ఆపేశారండి. అయినా మేము దాన్ని వదిలేయకుండా దాన్ని అభివృద్ధి చెందిస్తూనే ఉన్నామండి. కాకపోతే ఇలా ఆపేసినందుకు మీరు మా మీద దయ ఉంచి మళ్ళీ మాకు అది అవకాశం ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. 100 మంది పనిచేస్తున్నామండి. అక్కడ 30 మందితో స్టార్ట్ చేస్తామండి. 100 మంది పనిచేస్తున్నామండి. అవునండి. మీరు పండించిన పంటేనా చిరుధాన్యాలు? అవునండి, తీసుకుంటున్నారా? మేము పండించిన పంటేనండి. రైతుల దగ్గర తీసుకుంటామండి, కొంత మేము పండించిన పంట తీసుకుంటామండి. రెండు కలిపి మీరు? అవునండి. కుక్కునూరులో కూడా మీకు మేము బిస్కెట్లు ఇచ్చామండి. అరకులో కూడా ఇచ్చామండి బిస్కెట్లు. మేము ఇప్పుడు ప్రాసెస్ ఏమున్నాయి మీ దగ్గర? ఏమున్నాయి? యూనిట్ ఎట్టుంది? ఎట్లా చేస్తున్నారు? మల్టీగ్రెయిన్ బిస్కెట్లు, జొన్న బిస్కెట్లు, రాగి బిస్కెట్లు. దానికి కావాల్సిన మెషినరీ ఎంత ఉందా? మిషనరీ అంతా ప్రభుత్వమే మాకు ఫ్రీగా ఇచ్చిందండి. ఎంత ఖర్చు పెట్టారు అప్పట్లో? అప్పట్లో మేమైతే ₹1 ఖర్చు పెట్టలేదండి. ట్రైనింగ్ ఇచ్చేసారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిషనరీ మొత్తం ఫ్రీ ఇచ్చేసారండి. ఐటీడీఏ తరపు నుంచి మాకు 2 యూనిట్లు రన్నింగ్ అవుతున్నాయండి అక్కడ. అయితే దాంట్లో ఒక 30 వేలు మాకు ట్రైనింగ్ సబ్సిడీ కింద ఇచ్చారండి. ఇప్పుడు 100 మంది మీరు చేస్తున్నారు కదమ్మా, వేరే ఇక్కడ అమ్ముతున్నారు కదా? అవునండి, షాపులకు అమ్ముతున్నామండి. ఎంత అమ్మగలుగుతున్నారు? కరోనా ముందు అయితే 12 లక్షల వరకు టర్న్ ఓవర్ అయిందండి. కరోనా తర్వాత కొంచెం బ్రేక్ అయిందండి. హాస్టల్ బిస్కెట్లు కూడా స్నాక్స్ ఆపేశారు కదండి, అందుకని కొంచెం కాస్త డల్గా ఉందండి. ఇప్పుడు పెద్దగా అమ్మలేకపోతున్నారు. అమ్ముతున్నాం కానీ హాస్టల్ ఉంటే కొంచెం ఇంకొంచెం మాకు మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. ఈ నెల పోయిన నెల ఎంత అమ్మగలిగారు? ఈ నెల పోయిన నెల ఒక 2 లక్షల వరకు అండి. పెద్ద మార్కెట్ ఏమి ఉండట్లేదండి. బయట షాపులకి మెడికల్ షాప్ 100 మంది ఉన్నారు, 2 లక్షల వరకు అమ్మగలిగారు. అవునండి. ఓకే, నేను మాట్లాడు. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో తలసరి ఆదాయం ఒక సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం చూస్తే 1,72,000. ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం 2,20,000. అది కూడా తక్కువే. తెలంగాణలో మీరు చూస్తే 3,20,000 ఉంది. అక్కడ మనం చేసిన అభివృద్ధికి ముందు పోయే పరిస్థితికి వచ్చారు. కానీ గిరిజన ప్రాంతంలో ఆదివాసులకి 1,25,000. అంటే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఇతరుల కంటే మీ ఆదాయం ₹1,00,000 తక్కువ ఉంది, సగమే ఉంది. ఇది సమంజసం కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. దీనిపైన శ్రద్ధ పెడతాం, పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం. అందుకే నేను ఒక మాట అన్నాను, గిరిజనులు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇంకా డోలీ మూతలు కనపడుస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇవన్నీ కూడా మనం రూపుమాపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట అన్నాను, జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఏ పని చేసినా పేదల దృష్టిలో పెట్టుకొని చేయాలి. అలాంటి పేదలు ఎక్కువ ఉండేది ఆదివాసుల్లో ఉన్నారు. వారి మీద నా శ్రద్ధ ఉంటుంది, ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఉంటుంది. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు, అన్ని విధాలు ఆదుకునే వరకు మీకు అండగా ఉంటామని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నా.